Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మిర్యాలగూడ ఆ ప్రాంతంలో మీకు రౌడీ షీట్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు అంటే ఒక వైపు నుంచి గుంటూరులో నుంచి వచ్చి మిర్యాలగూడలో అఫెన్స్ చేసి గుంటూరు పారిపోతుంటారు, గుంటూరు డిస్ట్రిక్ట్కి. మరి వాళ్ళని ఎలా పట్టుకున్నారు? రౌడీ షీటర్స్ అందరినీ ఫుల్ కంట్రోల్లో ఉంచామండి. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఎలక్షన్ పీరియడ్. దేర్ వాజ్ నో ఛాన్స్ టు గివ్ ఎనీ లీనియన్స్ టు ఎనీబడి. బికాజ్ ఎలక్షన్లో చిన్న తేడా వచ్చినా కూడా పైన నుంచి మనకి యాక్షన్ తెలిపడతాయి. సో కాకపోతే ఆ టైంలో మీకు గుర్తున్నట్లయితే ఆంధ్రాలో చాలా వైలెన్స్ జరిగింది, జస్ట్ అక్రాస్ ద బార్డర్. ట్రెమెండస్ వైలెన్స్ జరిగింది. ఆ టైంలో కొన్ని సమ్ ఇన్ఫర్మేషన్ కేమ్ దట్ అక్కడున్న రౌడీ ఎలిమెంట్స్ వచ్చి బార్డర్ దాటేసి ఇక్కడ బాంబులు తయారు చేసుకుని వెళ్తున్నారు. ఇలాంటివి కూడా వచ్చాయి. we were like thoroughly checking all through and we prevented any such thing to happen on this side. So preventive measures, that is the key. బైండ్ ఓవర్స్ కానివ్వండి, మొత్తం వీడి మీద అనుమానం ఉందంటే వాడిని బైండ్ ఓవర్ చేస్తాం డ్యూరింగ్ ఎలక్షన్స్ ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్ వెన్ యూ వాంట్ పీస్. అక్కడ కూడా మీకు నేషనల్ హైవే ఉంది, అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ కింద చేస్తారు. సేమ్ థింగ్. నల్గొండలో ప్రీవియస్ ఆఫీసర్స్ చాలా మంచి వర్క్ చేసి ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ART, Accidents Response Team, and there are some village accident response committees also. So ఈ ART అనేది మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అనమాట. ఆ పోలీస్ స్టేషన్ లెవెల్లో పోలీస్, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, ఆర్ మేబీ ద మెడికల్ పీపుల్ ఆల్సో, వీళ్ళందరూ వెళ్ళి ఒక దగ్గర ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ విజిట్ చేస్తారు. ఆఫ్టర్ ద యాక్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ చేస్తారు. ఆ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ రోజు అయినా పర్వాలేదు కానీ బట్ దే హ్యావ్ టు విజిట్ అండ్ దెన్ దే హ్యావ్ టు మేక్ అ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏం రాయాలంటే ఎందువల్ల జరిగింది యాక్సిడెంట్ అని బాగా డీటెయిల్గా అనలైజ్ చేసి, అది పర్సన్ ఫాల్టా, వెహికల్ ఫాల్టా, రోడ్ ఫాల్టా, ఇవన్నీ రాస్తారు. రాసి వాళ్ళ రికమెండేషన్ ఇస్తారు, ఇది ఇలాంటిది నెక్స్ట్ ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలని. ఇది సబ్మిట్ చేస్తారు మాకు, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి రిపోర్ట్ వస్తుంది. సో ఎవ్రీ క్రైమ్ మీటింగ్, మంత్లీ ఒకసారి క్రైమ్ మీటింగ్ పెడతాం. అప్పుడు ఇవన్నీ తీసుకొని చిన్న మెజర్ అనుకోండి మేమే సపోజ్ అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ ఆర్ బంపర్ లాంటిది ఉంది, అది పెట్టాలంటే వీ విల్ పుట్ ఇట్. ఇఫ్ ఇట్స్ లైక్ బ్యారికేడ్ ఉంది అక్కడ, ఆ బ్యారికేడ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే దాన్ని రిమూవ్ చేస్తాం. అక్కడ యూటర్న్ ఉండకూడదు అంటే అది తీసేస్తాము. అంటే లార్జర్ పిక్చర్ ఆలోచించి, అందరూ కూర్చుని ఆలోచించి చేస్తాం. సపోజ్ ఇట్స్ అ బిగ్గర్ మెజర్ దట్ ఈస్ రిక్వైర్డ్, వీ విల్ రైట్ టు ద కన్సర్న్ అథారిటీస్ అండ్ ఫాలో అప్. ఇలా చేసినందువల్ల మనకి తగ్గుతూ వస్తాయి. ఇట్స్ అ పీరియడ్, ఇట్స్ అ టైమ్ టేకింగ్ థింగ్ టు రిడ్యూస్ ద నెంబర్స్ వాస్ట్లీ, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ. ఫస్ట్ డే మీటింగ్ తీసుకున్నప్పుడు క్రైమ్ మీటింగ్లో నేను తప్పు చేయను, మీరు చేస్తే నేను ప్రొటెక్ట్ చేయను అన్నారట. ఎస్, ఆఫ్ కోర్స్. సి బికాజ్ ఇప్పుడు మీరు చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు, దే నో వాట్ ఇట్ ఈస్. బట్ ఇఫ్ దే ఆర్ కాట్, దట్ ఈస్ మై పాలసీ, దట్ హెస్ బీన్ మై పాలసీ సిన్స్ ఎవర్ అండ్ ఐ స్టిక్ టు ఇట్ ఆల్సో. ఇప్పుడు మీరు లంచం తీసుకోనో లేకపోతే ఏదైనా రాంగ్ థింగ్ చేసో ఎవరికో అన్యాయం చేశారో అనుకోండి, దెన్ ఇఫ్ ఐ ప్రొటెక్ట్ యూ, I will have a share in your papam. I mean in your bad deed, right? I'm very clear, I am not doing that, and that's how I have been. నల్గొండ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్, ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది మేడం, ఎందుకంటే ఇక్కడ క్రైమ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది స్టేషన్లో. ఎక్కడో ఎక్కుతాడు, ఇక్కడ దిగుతాడు, దిగిన తర్వాత పాసెంజర్కి తన బిలాంగ్స్ పోయాయని, బట్టలు పోయాయని, బ్యాగ్ పోయిందని గుర్తుకొస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, 0 ఎఫ్ఐఆర్ పంపిస్తారు. ఈ ప్రజలు ఎలా తట్టుకుంటున్నారు? వచ్చిన వాళ్ళని ఎఫ్ఐఆర్ ఇచ్చేయడం కాకుండా వాళ్ళకి రికవరీ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై చేస్తున్నారు ప్రయాణికులు? See, actually it's a different organization when compared with the regular unit district, because ఇక్కడ మీకు పాన్ ఇండియా క్రిమినల్స్ ఉంటారు, పాన్ ఇండియా క్రైమ్ ఉంటుంది. సో ఒక దగ్గర ఎక్కి వాడు క్రైమ్ చేసి ఎక్కడో దిగుతాడు, వాడు ఇక్కడ వాడు ఉండడు, కంప్లైంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఉండరు. సో ఇట్స్ అ మేజర్ ఛాలెంజ్ డెఫినెట్లీ. ఇక్కడ మీరు బయట ఉన్న రికవరీ రేట్స్ ఉండాలి అంటే దట్స్ నాట్ ఫీజిబుల్. మీకు డ్యూరేషన్ ఎంత ఉంటుందండి ఇక్కడ? ఇటువైపు
మీకు ఎండ్ ఎక్కడ, స్టార్టింగ్ ఎక్కడ? My jurisdiction is entire Telangana. Railway, police stations and railway tracks of entire Telangana, we are responsible. కంప్లీట్గా Yes. అంటే ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, No, Telangana. తెలంగాణ బోర్డర్ మీకు ఆంధ్రప్రదేశ్, విజయవాడ వస్తుంది. Yes, borders we have Andhra Pradesh, Maharashtra, Karnataka, Chhattisgarh. No, yeah, a little bit. Yeah. అంటే ఇంత ప్రజలు ఎలాగుంటుంది? చాలా ఎక్కువ క్రైమ్ ఉంటుంది కదా మీకు? ఉంటుంది. దాంట్లో మేజర్ క్రైమ్ హెడ్ వచ్చేసి టిఓపిబి అంటాము, థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్. సో యూజువలీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు విండో పక్కన కూర్చోవడము, స్నాచింగ్స్ జరుగుతుంటాయి. బయట నుంచి ట్రైన్ ఆగినప్పుడు ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో టక్కని స్నాచ్ చేసి వెళ్ళిపోవడము. అండ్ నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు విండోలోంచి కూడా తీసుకెళ్తుంటారు. కొన్నిసార్లు ట్రైన్ లోపలికి వచ్చి తీసుకెళ్తారు. ట్రైన్స్లో సీసీ కెమెరాస్ అన్ని చోట్ల లేవండి. దట్ ఈస్ దట్స్ బీన్ వర్క్డ్ అపాన్. అంటే ఇవి కాకుండా చైన్ పుల్లింగ్ కేసు కూడా ఉంటాయి. ఎస్, చైన్ స్నాచింగ్. సమ్ లేడీ విల్ బి సిట్టింగ్ నెక్స్ట్ టు విండో. చైన్ లాగి, అదే చైన్, దట్ చైన్ యూ టాకింగ్ అబౌట్. ఓకే, నో, నాట్ రియల్లీ. అంటే కొన్ని గుంతకల్ డివిజన్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు సిగ్నల్ జంపింగ్ చేయడం, సిగ్నల్ ఆపడం, అక్కడ బండి ఆగిన తర్వాత స్నాచింగ్ చేయడం జరుగుతుంటాయి. అటువంటి గ్యాంగ్స్ ఏమైనా ఇక్కడ ఉన్నాయంటారా? అంత డేర్ ఎవరు చేయరు. ఎందుకంటే మీరు స్టాప్ చేసినప్పుడు ట్రైన్ని బై ఎనీ యాంగిల్ దెర్ విల్ బి ఆల్ ఐజ్ ఆన్ యూ, బికాస్ దెర్ ఇస్ ఆర్పిఎఫ్, దెర్ ఇస్ జిఆర్పి అండ్ అదర్ ప్యాసింజర్స్ హు ఆర్ వాచింగ్. అండ్ కెమెరాస్ కూడా మనకి రైల్వే స్టేషన్స్లో ఉన్నాయి. అండ్ may not be all railway stations, but important railway stations లో ఉన్నాయి. And that's what. And the number of cameras which will help us in all these things, they are going to be increased also in due course of time. అంటే కొన్ని డివిజన్లు ఉన్నాయి, గుంతకల్ డివిజన్ కానీ లేదంటే ఈస్ట్ కోస్ట్ డివిజన్లో రన్నింగ్ ట్రైన్ రూపాయి కాయిన్ పెట్టి సిగ్నల్ దగ్గర ఆపుతుంటారు. అటువంటి క్రైమ్ ఏం జరగలేదు? నో, ఇవి జరుగుతుంటాయి. దీస్ ఆర్ క్వైట్ కామన్. దీన్ని అరికట్టడానికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రాక్ పెట్రోలింగ్, విచ్ రైల్వేస్ వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళ ఓన్ స్టాఫ్ వాళ్ళు చేస్తుంటారు. మన వాళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఏ టైంలో ఏం జరుగుతుంది ఒక సపోజ్ అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వి గెట్ ది డీటెయిల్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు పెట్రోల్ ఎందుకు చేస్తుంటారంటే ఇలాంటివి ఎవడన్నా పెడతాడు అనేసి. గతంలో ఒక దగ్గర సిలిండర్ పెట్టారు, ద ట్రైన్ కూడా బీన్ ఇన్ అన్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ దాట్. అది బీహార్. Yes, ఇక్కడ కూడా జరగచ్చు if you're not vigilant enough. That's what. Some antisocial elements. It need not be a terrorist. It can be some mad fellow who can just, playing, doing such a thing. But if it is deliberate and all that, we'll definitely come to know. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ కానీ సీతాఫలం మండి, కాచిగూడ డివిజన్లో సూసైడ్ కనిపిస్తుంటాయి, ట్రాక్ మీద కనిపిస్తుంటాయి. అది సూసైడ్ గానే చూస్తారా, లేదు అది 174ని 302గా మార్చే కేసులు కూడా ఉంటాయి? Definitely, Andy. See, yes, there are cases like that. First, we will examine it as a suspicious death only. We will not say it is suicide. Unless we know there is a motive for suicide, there is a suicide note, or it is genuinely suicide by the nature of the body, how it presented, at the time of death, and postmortem report, ivanni ఆధారంగా తీసుకుని తర్వాత we will also examine the persons connected to this dead person and what happened prior to the death. ఇవన్నీ చూసి మేమే నిర్ధారిస్తాం if it is a suicide or a homicide. ఆ విధంగా చేసిన కేసే ఉందండి? ఉన్నాయి. ఇది ఒకటేనా? స్పెసిఫిక్స్ నాకు గుర్తు రావట్లేదు, బట్ దేర్ ఆర్ సచ్ కేసెస్. yes, they will just put the body on they will kill and they will put the body on the track. ఓకే. సికింద్రాబాద్ స్టేషన్లో ఇంకొక ఇష్యూ ఉంటుందండి. ఎక్కడి నుండో పారిపోయి వచ్చిన పిల్లలందరూ ఉంటారు, వాళ్ళని మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళకి హోమ్స్కి పంపిస్తుంటారు? ఎస్. సో వీ డూ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని దట్స్ ది నేమ్ ఆఫ్ ది టాస్క్. వీ డూ ఇట్ వన్స్ ఇన్ జనవరి అండ్ వన్స్ ఇన్ జూన్. సో ఆ టైంలో మేము చాలా విజిలెంట్గా ఉండి అదొక మిషన్ మోడ్లో ఇట్లాంటి పిల్లల్ని ఎవరైతే రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ కనిపిస్తారో మాకు బిలో 18 years, we will get them. We'll find out what their antecedents are and then we will rehabilitate them with the help of NGOs, Women and Child Welfare Department and RPF also. This we do. And also regular ga maniki pillalu train lone paaripotuntaru. I don't know why that is their favorite means of escape. So వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి మన పెట్రోలింగ్ టీమ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది.
ఇప్పుడు పిల్లలు వెళ్తుంటారు, లేకపోతే ఎవరైనా మాయ మాటలు చెప్పి తీసుకెళ్తుంటారు పిల్లల్ని ఓకే. ఫర్ పుట్టింగ్ దమ్ ఇన్ సమ్ ట్రేడ్. కొనుక్కొని కూడా వెళ్తుంటారు అన్ఫార్చునేట్ కొన్ని గ్యాంగ్స్ వస్తుంటారు చైల్డ్, మీకు బీహార్ నుండి ఒరిస్సా నుంచి తీసుకొస్తుంటారు చైల్డ్ లేబర్ ని. వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేస్తారు? ఎస్ వి విల్. ఆ పీపుల్ ఆర్ ట్రైన్డ్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక 2-3 పిల్లలు ఒక అడల్ట్ వెళ్తున్నారు, ఆ అడల్ట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద కిడ్, then we generally get suspicious and then we dig deeper and we take custody of them. Then we'll call the other departments, sit down and then send them to their parents. If not, then if they don't have parents or some troubled home they are in, then we'll send them to the home.